దేశమంతా షాక్, ఘోర విషాదం, 40 మంది కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తమిళనాడులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. విజయ్ దళపతి టీవీకే అధినేత విజయ్ కరూర్ నిర్వహించిన కార్నర్ మీటింగ్లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య గంట గంటకు పెరిగిపోయింది. ఇప్పటి వరకు చూస్తే అంటే నేను రోజు చూసినట్టయితే కనుక తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య 40కి చేరగా గాయపడిన వారి సంఖ్య 50కి పెరిగినట్లు సమాచారం. గాయపడిన వారందరికీ కూడా కరూర్లోని ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. కాగా మృతుల్లో 6 చిన్నారులు, 12 మంది మహిళలు కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. విజయ్ కార్నర్ మీటింగ్కి 50,000 మంది హాజరవడంతోనే తొక్కిసలాట జరిగినట్లు తమిళనాడు పోలీసులు చెప్తున్నారు. సభకు 10,000 మందికి అనుమతి ఇవ్వగా నిర్వాహకులు నిబంధనలను అతిక్రమించడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా ప్రాంతంలో తక్షణ సహాయక చర్యలకు ఆదేశాలు జారీ చేసి వాళ్ళ మృతుల కుటుంబాలను అయితే పరామర్శించనున్నారు. కాగా విజయ్ సభకు అనుమతికి మించి అభిమానులు రావడంతో ఈ దుర్ఘటన జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. ఇక నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే అభిమానుల మధ్య తొక్కిసలాటలు జరిగి 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు చెప్తున్నారు. కార్నర్ మీటింగ్ నిర్వహించాల్సిన సమయం కంటే విజయ్ 7 గంటలు ఆలస్యంగా వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉందంటున్నారు. ఇక ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనపై టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎక్స్ వేదికగా తొక్కిసలాటలో 39 మంది, అప్పటికి ఇప్పుడైతే 40 మంది మరణించడంపై తనను చాలా బాధించిందన్నారు. ఈ ఘటనను చూసి తన హృదయం ముక్కలైందని, భరించలేని బాధ, దుఃఖంలో ఉన్నానని వెల్లడించారు. తన బాధను పదాల్లో వర్ణించలేనని పేర్కొన్నారు. కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరీమణుల కుటుంబాలన్నిటికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఆ పోస్టులో రాశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించారు. ఈరోజు ఈ కరూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మరణించిన వారి కుటుంబ సభ్యులను కూడా సీఎం ఎంకే స్టాలిన్ అయితే పరామర్శించనున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.